ఆ! ఆదివారం అన్న పేరే గానీ, నార్మల్‌గా వర్కింగ్ డేస్ కన్నా ఈరోజు ఇంకొంచెం ముందుగా లేవాల్సొచ్చిందనమాట. ఎందుకంటే పైన ట్యాంక్‌లో సాఫ్ చేస్తున్నారు. చాలా రోజులవుతుంది. ఇంగా ఇవాళైతే సండే రోజు సాఫ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే 9 వరకి మ్యామ్ మీకు ఆ మొత్తం పనులన్నీ కంప్లీట్ చేసేసుకోండి. తర్వాత వాటర్ రావు ప్రాబ్లమ్ అయితది అని చెప్పిండ్రు. ఇంగ పొద్దుగాలనే లేసి పొద్దుగాలంటే నేనే లేషినా అనుకుంటున్నారు? మీరు గెస్ జేయరి. నేనైతే చాలా పొద్దుగాల 7 గంటలకు లేషినా అనమాట. టక లేవగానే ఫస్ట్ ఇల్లు ఊడ్చేసుకొని, తూడ్చేసుకొని గిన్నెలయితే రాత్రి కడేసుకుంటా కాబట్టి దాని గురించి ఇబ్బందే లేదు. ఇంక చకచకా మా ఆయనయితే మార్నింగే డ్యూటీకెళ్తాడు కాబట్టి ఆయన స్నానం చేసేసిన. ఆయన తర్వాత నేను చేసేసిన. పిల్లల్ని కూడా కొంచెం ఎర్లీగా లేపేసి ఇంక వాళ్ళకి కూడా ఫటాఫట్ స్నానాలు చేపిచ్చేసి బట్టలన్నీ ఉతికేసి, గిన్నెలన్నీ కడిగేసి బకెట్లలో ఇంకా ఒక చిన్న టబ్ ఉందనమాట నా దగ్గర. అందులో వాటర్ అన్నీ నింపేసుకొని ఇంక పక్కకు పెట్టుకున్నా అనమాట. చూసినారు కదా! ఇంక మా ఆయనకైతే మార్నింగే 2 చపాతీలు చేసి ఇచ్చాను. నైట్ కర్రీ ఉండే. ఆయన కోసం అనైతే ఇంక అట్లా చపాతీలు చేస్తే ఆయనైతే తినేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే పోహా ఏంటి అంటే వేడి వేడిగా తింటేనే బావుంటుంది. చల్లారిపోతే మొత్తం గట్టిగా టేస్ట్ ఉండదు, బావుండదు, తినాలనిపించదు. అందుకనే ఇంక స్నానాలు అన్ని పనులన్నీ 10 వరకు అట్లా కంప్లీట్ అయిపోయినాయి. అందుకనే ఇంక ఇప్పుడైతే చక్కగా పోహా చేస్తున్నాను. నేనైతే గంట గెలకడమే ఎక్కువగా ఉంటుంది. వంట తక్కువ ఉంటుంది. గంట ఇదనే కాదండి, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఏ కర్రీలోనైనా సరే నేనైతే గంటని గెలికిందే గెలుకుతాననమాట. మీరు కూడా ఎవరైనా అట్లా చేస్తారా? అలా ఉంటే ఎవరైనా నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. సో, ఇంక చూస్తున్నారు కదా! వీడియో స్టార్టింగ్‌లో నా బిడ్డ డాన్స్ చేస్తుంది చూసారా? ఇంక వాళ్ళకైతే ఇప్పుడు స్కూల్‌లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయన్నమాట. దానికి సంబంధించి రిహార్సల్స్ జరుగుతున్నాయన్నమాట. అందుకే ఇంట్లో తుమ్మినా, దగ్గినా ఏం చేసినా సరే డాన్స్ చేస్తూనే నాకైతే చూపిస్తుందనమాట. నాకైతే భలే క్యూట్‌గా అనిపిస్తది. ఇంక నేను ఆ వీడియో ఆన్ చేయంగానే మా అమ్మ నేను కూడా కొంచెం డాన్స్ చేస్తానే వీడియోలో అని అంటే, సరేలే అనేసి చూపించిన. ఇంక నా పెద్ద బిడ్డ అయితే మమ్మీ నువ్వు ఎట్లా పోహ చేస్తున్నావో నేను నేర్చుకుంటా మమ్మీ దగ్గరుండి నేను చూస్తా అనేసి ఇంక పక్కనే కూర్చుండి చూస్తుందనమాట. ఇంక నేనైతే పోహ ఇట్లా చేస్తా, మళ్ళీ ఇట్లా చేస్తది, అట్లా చేస్తది అని నవ్వద్దు. నాకైతే గీ స్టైల్‌లో తెలుసు. ఇంకొక స్టైల్ నార్త్ వాళ్ళు ఏంటంటే ఇందులో ఆలు వేసి కూడా చేసుకుంటారు. చాలా బావుంటుంది. కాకపోతే మాకు ఆల్రెడీ కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. చాలా ఆకలేస్తుంది. అందుకే సింపుల్‌గా ఇట్లా పల్లీలేసుకొని అయితే మేమైతే పోహా చేసేసుకున్నాం అన్నమాట. మీరు ఎట్లా పోహాని చేసుకుంటారో నాకు కామెంట్ బాక్స్‌లో అది కూడా కామెంట్ చేసేయండి. వీడియో అయితే ఇదే అన్నమాట. కొత్తగా ఎవరైనా నా ఛానల్‌ని చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా నాకు మీ ఫీడ్‌బ్యాక్‌ని తెలియజేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు ఉంటాను. బాయ్.